దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు కుట్ర జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో బీజేపీ రిజర్వేషన్లు తీసేయాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు. కులగణనకు మోదీ ఒప్పుకోలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని తెలిపారు. దేశ సంపదను మోదీ, అదానీ, అంబానీలకు దోచిపెట్టారని ఆరోపించారు. కోరుట్లలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జనజాతర సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి బీజేపీ ప్రభుత్వంపై తీరుపై మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కాంగ్రెస్ న్యాయం చేయాలని చూస్తుందని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చేందుకే బీజేపీ 400 సీట్లు అంటుందని ఆరోపించారు. ప్రశ్నించినందుకు తనపై మోదీ, అమిత్ షా కుట్ర చేశారని ఫైర్ అయ్యారు. వాలంటీర్ వ్యవస్థపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని గ్రామాలు, మున్సిపాలిటీలో త్వరలోనే వాలంటీర్ వ్యవస్థను తీసుకువస్తానని సంచలన ప్రకటన చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఆగస్టు 15లోగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో ప్రస్తుతం ఏర్పడ్డ నీటి కరువుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేస్తే మూసీలో వేసినట్లేనని ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికలకు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాట్లు చేశామన్నారు. లోక్సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీ చేస్తుండగా వారిలో 285 మంది స్వతంత్రులుగా పోటీలో ఉన్నారని వెల్లడించారు. కొన్ని చోట్ల 2-3 బ్యాలెట్లు వాడుతున్నామని, 7 స్థానాల్లో 3 ఈఎంఎలు వాడాల్సి వస్తుందని చెప్పారు. 5 ఏళ్లు ఎంపీగా అధికారంలో ఉండి సిరిసిల్ల నేతన్నలకు ఏం చేశారో చెప్పాలని బండి సంజయ్కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. ప్రధానమంత్రి పదవికి కలంకం తెచ్చే విధంగా మోడీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మోడీ ప్రకటనల వల్ల బీజేపీ పడిపోతుందన్నారు. అబ్కీ బార్ 400 సీట్లు అన్నారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు తొలగించి వచ్చినా నియంత్రణలాగా ఉండాలని చూస్తున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు. ఓయూపై దుష్ప్రచారం చేస్తున్నారని డాక్టర్ లోకేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేసీఆర్ కు దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మాట్లాడాలన్నారు. తెలంగాణలో విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసిందే కేసీఆర్ అన్నారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రి ఉండి ఒక్కరోజు ఓయూ గురించి మాట్లాడలేదు, కానీ ఇప్పుడు దుష్ప్రచారం మొదలు పెట్టారని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి సర్వశక్తుల కృషి చేస్తున్నానన్నారు. ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఫేక్ వీడియోలపై ఎన్నికల కమిషన్తో పాటు సిద్దిపేటలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు హరీష్ రావు తెలిపారు. మెదక్ పార్లమెంట్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి జననీరాజనం పడుతున్నారని హరీష్ రావు తెలిపారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో దుబ్బాక ఎన్నికల్లో ఫేక్ వీడియోని ప్రజల్లోకి వదిలి బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో వెంకటరామిరెడ్డిపై ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. మోదీ పాలనలో తెలంగాణకు పైసా లాభం జరగలేదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు. ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా జక్రాన్పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే. రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఆదరించినట్లుగా ఎంపీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఓటేసి గెలిపించాలని భూపతిరెడ్డి కోరారు. భువనగిరిలో బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసి వృధా అన్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఉమ్మడి నల్గొండలో 20 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభంజనం నడుస్తుందన్నారు ఎమ్మెల్యే. కాంగ్రెస్ లో గెలిచిన చిరుమర్తి లింగయ్యను టీఆర్ఎస్ లోకి తీసుకున్నప్పుడే బీఆర్ఎస్ ను బొంద పెట్టాలని నిర్ణయించుకున్నామన్నారు. కవిత జైల్లో ఉండగా కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని బస్సు యాత్ర చేస్తున్నారో అర్థం కావట్లేదన్నారు ఎమ్మెల్యే. చిట్యాల పట్టణంలో చామల కిరణ్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. పదవుల కంటే ప్రజల అభివృద్ధి తనకు ముఖ్యమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలంతా మూకుమ్మడిగా పనిచేసి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చినట్టే కేంద్రంలోనూ కాంగ్రెస్ ని గెలిపించాలన్నారు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే మల్లు రవిని గెలిపించి పార్లమెంటుకు పంపాలని పిలుపునిచ్చారు. మల్కాపూర్ గ్రామంలో మల్లు రవి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే. నాగర్ కర్నూల్లో మల్లు రవిని గెలిపిస్తే ఇరువురం కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. ఖమ్మం ప్రజలు రైతు బిడ్డనైన తనను ఆశీర్వదించి 2 సార్లు పార్లమెంట్కు పంపారన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు. 3ఓసారి తనను గెలిపిస్తే పార్లమెంట్ తెలంగాణ గలం వినిపిస్తారన్నారు నామా. కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో మార్నింగ్ వాకర్స్ ని కలిసి ఓటేయాలని కోరారు. తనను ఎంపీగా గెలిపించినందుకు జిల్లాకు నేషనల్ హైవేలు, రైల్వే లైన్లు తీసుకొచ్చానన్నారు. తెలంగాణ సమస్యల కోసం ఏనాడు పార్టీలకు అతీతంగా బీజేపీ గాని కాంగ్రెస్ గాని తనతో కలిసి రాలేదన్నారు. అటువంటి పార్టీలకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు నామా నాగేశ్వరరావు.
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శుభోదయం అనే కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని 21 వార్డులో ఇంటిని ప్రచారం నిర్వహించారు. వనపర్తి పట్టణంలోని ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, మల్లు రవిని గెలిపించాలని కోరుతూ తూడి మేఘారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వార్డులో ఉన్న సమస్యలను, ప్రజల వ్యక్తిగత సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు కూడా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, వాటిని ప్రస్తుతం పరిష్కరించే దిశగా వెళ్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. జహీరాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ధీమా వ్యక్తం చేశారు. 10 ఏళ్లు బీజేపీ ఇచ్చింది ప్రజలకు గాడిది గుడ్డు అని ప్రశ్నించారు. దేశంలో 200 సీట్ల కంటే తక్కువ వస్తాయని, అందుకే ప్రధానమంత్రి మోదీ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. రాముని పేరుతో రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు. వరంగల్లోని కాంగ్రెస్ సిటీ క్యాంప్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ లో కొత్తగా చేరిన కార్యకర్తలకు, పాత కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొత్తగా కాంగ్రెస్ లో జాయిన్ అయిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ముందే పార్టీ శ్రేణులు కొట్టుకున్నారు. కావ్య ఎంత చెప్పినా కార్యకర్తలు వినకపోవడంతో కార్యాలయం నుండి ఆమె వెళ్లిపోయారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యాలయంలో రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేడే పురస్కరించుకొని కార్మికులను సన్మానించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికుల జీవితాలలో ఇప్పటికీ పురోగతి లేదని, దీనికి పాలకులే కారణమని అన్నారు. ఆర్థికంగా ఉన్నోడు ప్రపంచ కుబేరులు అవుతున్నారని, కార్మికుల జీవితాలలో మార్పు రావాలంటే ఆదాయం పెంచుకోవాలని సూచించారు. పిల్లల్ని మంచిగా చదివించుకుంటే జీవనం మారుతుందని, కార్మికులలో సంఘటిత శక్తి కొనసాగించాల్సి ఉందని తెలిపారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణపూర్లో మేడే సందర్భంగా ఎమ్మెల్యే వివై వెంకటస్వామి జెండా ఆవిష్కరించి రిటైర్డ్ కార్మికులను సన్మానించారు. కార్మికుల సంక్షేమమే సంస్థ అభివృద్ధికి పునాది అని అన్నారు. కార్మికుల హక్కుల సాధనకు యూనియన్ ఏర్పాటు ముఖ్యమన్నారు. కార్మికులు బాగుంటేనే ఆయా సంస్థలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. అనంతరం ఏఐటియుసి నాయకులు బత్తుల రాజ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ టీబీజీకేఎస్ ఆఫీసులో తెలంగాణ బొగ్గు ఖని కార్మిక సంఘం ఆధ్వర్యంలో 138వ మేడే దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏరియా ఇన్ఛార్జ్ పెట్టెం లక్ష్మణ్ జెండా ఆవిష్కరణ చేశారు. శ్రీరాంపూర్ కాలనీలో కార్మికుని విగ్రహానికి పూలమాల వేసి చికాగో అమరవీరులకు నివాళులు అర్పించారు. తెలంగాణ బొగ్గు ఖని కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ సహకారంతో కారుణ్య నియామకాల ద్వారా 16,000 మందికి పైగా ఉద్యోగ అవకాశం కల్పించామన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట, నిజాంపేట మండలాల్లో 138వ మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్ ఆరోపించారు. కార్మిక చట్టాలను కాలరాసే విధంగా కేంద్రం చట్టాలను తెచ్చిందని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా కార్మికులకు 10 లక్షల ప్రమాద బీమా, 50 సంవత్సరాలు నిండిన కార్మికులకు 6,000 పింఛన్, వారి పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో అంబులెన్స్ లో నిల్వ ఉంచిన గంజాయిని ఎత్తుకెళ్లిన దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో కొందరు మైనర్లు ఉన్నట్లు జగిత్యాల డీఎస్పీ తెలిపారు. మార్చి 31న అర్ధరాత్రి అంబులెన్స్ లో తరలిస్తున్న 60 కిలోల గంజాయిని పట్టుకొని పోలీస్ స్టేషన్ వెనుక వైపు ఉంచారు. అరెస్ట్ అయిన వారి నుంచి గంజాయి, సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు పంపినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా జలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 9 మంది మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో 3 మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా 15 రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరగడం ఇది రెండోసారి. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో నమోదవుతుండటంతో వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. నిన్న మొత్తం 14 జిల్లాల్లో గరిష్ట స్థాయిలో టెంపరేచర్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా జగిత్యాల జిల్లా, నల్గొండ జిల్లా, మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల చొప్పున నమోదైంది. కరీంనగర్ జిల్లాలోని కొత్తగట్టులో 46 డిగ్రీలు రికార్డైంది. మరో 11 జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అతి తక్కువగా హైదరాబాద్లో 43.2 డిగ్రీలు నమోదు కాగా మిగిలిన 30 జిల్లాల్లో 44 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది.